హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ బియ్యం నూక ఉండ్రాళ్ళు. ఈ బియ్యం నూక ఉండ్రాళ్ళు అనేవి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ఈ ఉండ్రాళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యం నూక అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదా మనం ఇంట్లోనే బియ్యాన్ని నానబెట్టుకొని పూర్తిగా ఎండలో ఆరబెట్టుకున్నాక దాన్ని మిక్సీ పట్టుకుంటే మనకి రవ్వ అనేది రెడీ అయిపోతుంది. సో ఈజీగా వీటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా ఇక్కడ 3 కప్స్ వరకు వాటర్ని తీసుకుంటున్నాము. 1 కప్పు వరకు నూక తీసుకుంటున్నామండి. దానికి ఇక్కడ 3 కప్స్ వరకు వాటర్ని ఒక కడాయిలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/3 కప్ వరకు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇక్కడ 30 నిమిషాల పాటు నానబెట్టి యాడ్ చేసుకోవాలండి. దీన్ని మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కనుక మీరు పచ్చెనగపప్పుని తీసుకొని ప్రెస్ చేసి చూస్తే మనకు కొంచెంగా అది తునుగుతుంది, అంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు బియ్యం నూకని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనకి ఉండలు ఫామ్ అయిపోతాయి. సో ఇలా మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు మూత తీసి కనుక చూస్తే కొంచెం ఇక్కడ వాటర్ అనేవి ఉన్నాయండి. దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి వాటర్ అనేవి లేకుండా మొత్తం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. సో మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కనుక చూస్తే ఇలా మనకి మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలా గట్టిపడే వరకు మీరు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా ఆరనివ్వాలండి. పూర్తిగా చల్లబడిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. చేతితోటి మనం చపాతీ పిండిలాగా ఒకసారి, అంటే మరి ఎక్కువ కలపాల్సిన పని లేదు, ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉండ్రాళ్ళని చేసుకుందాము. దానికోసం చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇప్పుడు వీటిని మనం ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ సైజ్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సైజుని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఈ సైజులో చేసామండి. అలాగే మిగతా బియ్యం నూకతో కూడా అన్ని ఉండ్రాళ్ళని చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి రకరకాల కుడుములు ఉండ్రాళ్ళు ఉన్నాయండి. సో మా ఛానల్లో వేరేవి కూడా ఉన్నాయి, బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము, మీరు తప్పక చూడండి. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క ఉండ్రాళ్ళని ఒక్కొక్క ప్లేట్లోకి ఇలా పెట్టుకోవాలి. కుడుములు ఉండ్రాళ్ళు అనేవి వినాయక చవితికి అందరూ కంపల్సరీగా చేసుకుంటారండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఇవి మీరు ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకొని ఈ ఇడ్లీ పాత్రల్ని అందులో పెట్టి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇక్కడ బాగా కుక్ అయిపోయాయండి. వీటిని బాగా ఆరనివ్వాలండి. వేడి మీద పట్టుకుంటే ఇవి మెత్తగా మనకి షేప్ అనేది పోతుంది. చూసారా, ఎంతో ఈజీగా మనం ఇక్కడ బియ్యం నూక ఉండ్రాళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.